కొన్ని వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రైట్. ఇక అతిథుల పరిచయం. తెలంగాణ అప్పుడే సంవత్సరం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. దీని మీద అప్పుడే వాళ్ళు పాలన ఉత్సవాలు జరుపుకుంటే వీళ్ళు ఛార్జ్షీట్లు ప్రతిపక్షం ఛార్జ్షీట్లు విడుదల చేస్తోంది. ఎవరు మారీచులు సుబాహులో రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. మరోవైపు అబద్ధాల పాలన సాగిస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్లు విమర్శిస్తున్నాయి. అతిథుల పరిచయం. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కిషాంక్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. రైట్, ముందుగా కాంగ్రెస్ వారికి అవకాశం ఇద్దాం, అధికార పార్టీ కాబట్టి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీరు చెప్పండి, ఏమిటి ఎవరు మారీసులు, ఎవరు సుబాహులు, ఏమిటి ఆ రకంగా తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు? అది అసహనమా, లేక నిజంగానే అబద్ధాలు చెప్పటం లేదు, నిజాయితీగా పాలన చేస్తున్నామని చెప్పడానికి సంకేతమా? ఏమిటి? వాళ్ళంతానే అబద్ధాలు అంటున్నారు, మీరంతానే వాళ్ళని అబద్ధాలు అంటున్నారు. ఎవరు మారీచులు, ఎవరు సుబాహులు? తెలంగాణ ఏడాది పాలనలో మీరు సాధించింది ఏమిటి? సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకొక 7వ తారీఖు వరకు అయితే సంవత్సరం అయిపోయింది. ఏడాది అంటే 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, రైతు సంక్షేమం చూసినా, లేకపోతే మహిళా సంక్షేమం చూసినా, నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా జాబ్కి సంబంధించి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఈ 3 విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలకు సంబంధించి అసెంబ్లీకి వస్తే చర్చ చేద్దామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో కోరుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం అసెంబ్లీకి రావడానికి ఎందుకో ముఖం చూపుతలేరు, రావడం లేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రతి గంటకు 8 కోట్ల రూపాయల అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. 193 కోట్ల రూపాయలు రోజుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కూడా చెల్లిస్తుంది. నెల తిరిగితలకు 6,700 కోట్లు. దాదాపు ఇప్పటివరకు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించిందంటే తెలంగాణ రాష్ట్రంలో 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి. 10,000 కోట్లని మీ నాయకులు చెబితే మీరేమో 60,000-70,000 కోట్లు తీసుకెళ్లారా? ఏ గవర్నమెంట్ ఉన్నా వడ్డీ చెల్లించాలి కదా. 6,700 కోట్ల రూపాయలు ప్రతి నెలకు అవుతా ఉంది. ఇప్పుడు దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చెల్లించి చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. 25,000 కోట్లే కదా సార్, 25,000 బట్టి గారు వాళ్ళు మేము ఆల్రెడీ రిలీజ్ చేసి చెప్పండి. ఇవ్వండి సార్, ఇది డాక్యుమెంట్ ట్యాగ్ రిపోర్టు. నాకు తెలుసు ఇదే అబద్ధం చెప్తారు అనేసి మీరు రెడీ అయ్యి వచ్చారు. ఇవ్వండి సార్, ప్రతి నెల ఎంతెంత ఇచ్చారో లెక్కతో సహా ఇందులో ఉంది సార్. ఎంత ఉంది? ఒక్కటి కూడా 2,000 కోట్లు దాటిలేదు సార్. ఒక్క నెల కూడా 2,000 కోట్లు, ఒక్క 5,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేయి కార్పొరేషన్ మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మీరు ఆర్టీసీ అప్లలు ఉంది, ఒక్క డిపార్ట్మెంట్ కదా సార్, కార్పొరేషన్ సంబంధించి ఆల్ కార్పొరేషన్ అప్లలు ఉన్నాయి. మీరు ఇది అదే మీరు హామీలు నెరవేర్చుకోలేకపోతున్నారా? దానిలో ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు
మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతి చూస్తా ఉన్నారు, ఇమ్మీడియట్లీ స్పందిస్తున్న ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. గతంలో చూసిరా, ఇప్పుడు ప్రజావాణి ఒక దిక్కు వారానికి 2 రోజులు జరుగుతుంటే, మా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రి వస్తుంటే, మళ్ళీ రాష్ట్రంలో మా మంత్రులు ముఖ్యమంత్రి ఎప్పుడు కలుస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రతిదాని అబద్ధం 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏమైంది సార్ అంటే, దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీ 1400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. అదే కాకుండా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నెలకు 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ మీద ఖర్చు పెట్టి 4 కోట్లు పార్టీ మీద పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము మీకన్నా చాలా బెటర్గా చేస్తాం. ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందిగా, అసెంబ్లీకి వస్తే చర్చ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. మీరు అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నెంబర్ లేకపోతే ప్రతిపక్ష మీరు సాధించిన విజయాలు చెప్పుకోండి కొద్దిసేపు, లేకపోతే అసలు మీరు బీఆర్ఎస్ని తిడతాం మళ్ళీ తిరుగుదురు కానీ వాళ్ళని టీఆర్ఎస్ని బీజేపీని మీరేం సాధించారు సార్? ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ప్రజాస్వామ్యం విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేకాక రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నాలు చేసుకునే అవకాశం ఉంది. మొన్న కేటీఆర్ గారు కూడా ఆటో కార్మికులకు ధర్నాలు చేస్తే అడిగి పోతే వాళ్ళే అన్నారు, మీ ఆయనలో వచ్చింది సార్, యూబా ఓలా వచ్చింది, ఈ పాపాలకన్నీ మీరే కారణం అని చెప్పేసి ఆనాడు అక్కడ ఉన్నట్టు ఆటో కార్మికులకు ప్రశ్నిస్తారు. అదేకాక అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది. తెలంగాణ గీతం, అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా, గద్దర్ గారి జయంతి వర్ధంతి, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, అదే కాకుండా వీరనారి శాఖలైన పేరు మీద యూనివర్సిటీ, ఇట్లా ఇవన్నీ సెంటిమెంట్ ఇష్యూస్. మీరు సరే 5 లక్షల కోసం పనిచేస్తున్నాం సార్, ప్రజలకు మీరు చెప్తున్నాం సార్, 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఆ 2 అయిపోయిన తర్వాత నిధుల విషయంలో సార్, నిధుల విషయంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం. అదే కాకుండా రుణమాఫీ సంబంధించి మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన రుణమాఫీ కన్నా మేము ఎక్కువ చేసినాం. మీరు 10 సంవత్సరాల కాలం రెండోసారి వచ్చినప్పుడు మీరు దాదాపు ఇంట్రెస్ట్ మాత్రమే మాఫీ చేసారు. 8,800 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్కి అయిపోయినాయి. అదే కాకుండా మీరు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి రుణమాఫీ ఎక్కువ వాళ్ళు మీరే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసారు. అదే కాక విద్యార్థుల స్కాలర్షిప్ సంబంధించి సార్ 5,500 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉన్నాయి. మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో స్కాలర్షిప్ ఇవ్వలేదు. అదే కాక మహిళా సంఘాలకు సంబంధించి మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఒకే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి యూనిఫామ్ కావచ్చు, మిగతా ఏ వర్కులు ఉన్నా కూడా మహిళలకే ఇస్తా ఉన్నారు. మహిళలను ఇప్పటివరకు 1,50,00,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 లీటర్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు మీరు పెండింగ్ పెట్టిపోతే మేము వేసినాం. అదే కాక రైతు భరోసా కూడా, రైతు బంధు ఎప్పుడు వేసారు సార్? పెండింగ్ ఫస్ట్ సారి వేసినాం కదా సార్, ఫస్ట్ సారి మొన్న వేయలేదు. మేము వాస్తవాలు ఒప్పుకుంటున్నాం. ఫస్ట్ 7,540 అంటే రాజకీయాల్లో ఆల్రెడీ ఎక్కడ వేసారే 10,000 మీరు కేసీఆర్ కోటేయమాకండి, నేను రాగానే ఇంకో 5,000 కల్పిస్తానని చెప్పిన రైతు బంధు అంటే అదే కదా. రైతు బందే వేసినాం మేము, రైతు భరోసా వేసినామని చెప్తలేము. రైతు బంధు వేరు, రైతు భరోసా 7,500 సార్, రైతు బందే కదా వేసింది. కేసీఆర్ గారు 7,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే మేము రాగానే వేసింది అదే కదా. అదే కాకుండా ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసినాం సార్, మేము వేసినాం సార్. మేము ఇప్పుడు ఓన్లీ ఈ 2 సీజన్లకు సంబంధించి ఇప్పుడు మొన్న సీజన్ మాత్రం వేయలే, కానీ స్టార్టింగ్ లో వచ్చినాక మేము వచ్చిన తర్వాత ఒకసారి 5 మంది వేసినాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ రిపోర్టర్ రాకేష్ రెడ్డి గారు చెప్తారు. అది కాకుండా వారు చెప్తారు. అదే కాకుండా మేము తెలంగాణ రాష్ట్ర గతంలో వీళ్ళు 40 రోజులలో అమౌంట్ ఇచ్చేవాళ్ళు, మేము 3 రోజులలో రైతులకు అకౌంట్లో అమౌంట్ వస్తూ ఉంది. మేము ఇప్పుడు 500 రూపాయలు బోనస్ సంబంధించి 500 రూపాయలు ఇచ్చినాం. మీరు కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం ధాన్యాగారని చెప్పారు. మరి కాళేశ్వరం కింద ఉన్నట్టు 3 ప్రాజెక్టులు పనిచేసి మేడిగడ్డ, అన్నారం, సుందిల మొత్తం క్లోజ్ అయినా దేశంలోనే అత్యధిక రికార్డు స్థాయిలో తెలంగాణ మరి ఊరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు 2వ సారి అధికారం రావడం కోసం కాళేశ్వరాన్ని బూచిగా చూపించి తెలంగాణ మొత్తం కాళేశ్వరం ద్వారానే వాటర్ వచ్చిందని చెప్పారు. మరి ఇప్పుడు కాళేశ్వరంలో వాటర్ పని చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఊరికి సాగు పెరిగింది అంటే, ప్రతిదాన్ని అన్నట్టు అబద్ధం ప్రచారం చేసుకొని తెలంగాణ రాష్ట్రం 2 సార్లు అధికారులకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా తెలంగాణ అప్పులపాలు చేసి ఆగేది. అదే కాక ఉద్యోగులకు సంబంధించి మేము 1వ తారీఖు నాటి జీతాలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు చేసినాం. ఇట్లా ఎప్పుడు తెలంగాణ అయితే ఒకటి రుణమాఫీ నాకేం అర్థం అవుతుందంటే, ఈయన చెయ్యాలనే సంకల్పం మీద ఉంది కానీ చేయలేక కింద మీద పడుతున్నాడు. 50,000 ఉద్యోగాలకు సంబంధించి మీరు గత 2014లో మొదటి శాసన సమావేశం మీరు రుణమాఫీ సంబంధించి కొంత ప్రయత్నం చేశారు, పూర్తి స్థాయిలో చేయలేకపోయినప్పుడు కూడా ఆ మాత్రం హామీ నెరవేర్చడం కూడా విశేషం, నేనేం తప్పు పట్టట్లేదు. బట్ మీరు ఇచ్చిన హామీలు అన్నీ చేయలేకపోయిన పరిస్థితికి మీరు బాధ్యత వహించాల్సింది. మాకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు, కొన్ని చేస్తా ఉన్నాం, కొన్ని చేయలేని మేము ప్రజలకు 6 గ్యారంటీలు. మరి బీజే కిషన్ రెడ్డి గారు అట్లాగే వీళ్ళంతా హరీష్ రావు గారు సెల్ఫ్ డబ్బా ఇది అన్నారు. కిషన్ రెడ్డి గారు ఏమో 6 అబద్ధాలు 60 మోసాలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఫస్ట్
మీరు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్లు తెలంగాణకి ఇచ్చిరా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్లు ఇచ్చిరా, లేకపోతే గుజరాత్ ₹1 ఇస్తే గుజరాత్కి ₹7 ఇస్తారు, తెలంగాణ ₹1 ఇస్తే మాకు ఇచ్చింది 42 పైసలు. మా పైసలే మీకు అటు ఉన్నాయి 58 పైసలు. మా 58 పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే దాని సమాజం కిషన్ రెడ్డి కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలే. కిషన్ రెడ్డి గారు నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు తెలంగాణకు. మీరు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి మీకు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదరించారు. మరి తెలంగాణకి ఏం తీసుకొచ్చారు మీరు? తెలంగాణకి ఏం చేయకుండా ఒట్టినే ఆరోపణాలని చెప్పి కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెబుతారు. కానీ పవన్ గారు హైదరాబాద్ నుంచి చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన గురించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏ మేరకు సక్సెస్ అయింది? ఎన్ని మార్కులు ఇస్తారు? దయచేసి అభ్యంతరకరమైన పదాలు ఎవరు వాడొద్దు దయచేసి. లేదండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్, ఇది ఈ పాలన అంటే మనము ఆ పాలన గురించి కాకుండా వీళ్ళు ఇప్పుడు సార్ మాట్లాడుతున్న అబద్ధాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ నేను. ఇది రైతు మన ఎస్సీ రిజర్వేషన్ గురించి సార్ మాట్లాడారు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వివేక్ గారు, మళ్ళీ ఆయన రైట్ హ్యాండ్ అయిన మల్లు రవి గారు వ్యతిరేకిస్తున్నారు అక్కడ వెళ్ళి. విడ్డూరం. మళ్ళీ అసెంబ్లీలలో ఏమో చేస్తామని స్వయాన సీఎం గారే చెప్పారు. బీజేపీ నాయకుడు విజయరామారావు కూడా వెళ్ళినట్టున్నాడు అక్కడికి. సెకండ్ వచ్చేసి వీళ్ళకు రేవంత్ రెడ్డికి వీళ్ళకి ఏంటంటే మన కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏడ్చుడే ఉన్నది. ఏడ్చుడు అట్లాంటి పదాలు వాడదు దయచేసి. నో తప్పు. రాజకీయ నాయకులు మాట్లాడుకోండి, మీరు సారీ చెప్పండి. అట్లా వద్దు. శ్రీశైలం డ్యామ్ లో 230 టీఎంసీలలో 130 టీఎంసీలు పోయినాయి. దాని గురించి ఒక్క మాట లేదు, దాని మీద ధ్యాస లేదు ఎవరికి. అయిపోయినాయి. ప్లస్ ఇంకోటి రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ 30,000 కోట్లు అయితే 15,000 కోట్లకు చేసిన అంత మేరకన్నా చేయగలిగారు కదా. 20,000 కోట్లు చేయటువంటి తమాషా కాదు కదా. అసలు మరి వాగ్దానం ఎందుకు ఇవ్వాలి? సరే, వాగ్దానాలు చాలా మంది చేస్తున్నారు, చాలా అన్ని పార్టీలు చేస్తున్నాయి. అంత మాత్రం చేత అందరూ చేస్తున్నారా? ఇంకొకసారి కంప్లీట్ ఉద్యోగాలు కూడా వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి రైతు బంధు ఇచ్చామంటున్నారు. రైతు బంధు ఇవ్వలేరు సార్. అది ఇవ్వలేదని దాన్ని నాకు తెలిసిలే, కానీ ఆయన ఏదో రైతు బంధు ఇచ్చారని చెప్తున్నారు. ఆయన మీరు మర్చిపోయి ఉంటారు. దీంట్లో అనుమానం లేదు. మీరు ఒకసారి కనుకోండి, 7,218 కోట్ల రూపాయలు మేము వచ్చిన తర్వాత ఫస్ట్ సారి రిలీజ్ చేసినాం. ఎలక్షన్ రైతు భరోసా ఇవ్వలేదు సార్. ఆపేస్తే మీరు ఏం చెప్తారు? రైతు భరోసా ఇచ్చిన సరే, కానీ ఆయన చెప్తారు నాకు ఎందుకు వచ్చింది, పని కట్టుకుని వాదించాల్సిన అవసరం నాకు లేదు కదా. అయితే పవన్ గారు పూర్తిగా వ్యతిరేకలాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి. బట్ బ్యాలెన్స్డ్గా మాట్లాడి ఉంటే రెండూ చెప్పుంటే బాగుండేది. రైట్. రాజు పెద్దపల్లి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో మంచి ఏమిటి, చెడు ఏమిటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ ఇంట్రెస్ట్ మీకు? ఓకే, మాట్లాడుకోండి. నేను దాని మీద మాట్లాడుతాం అనుకున్నాను. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు అప్పటితోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు. అవును, అనౌన్స్ చేసిన తర్వాత అదే ఆయన మంత్రివర్గంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ప్లస్ మంత్రులు, దానికి సంబంధించిన మానవులందరూ కలిసి ఆ మీటింగ్ పెట్టేంటారు సార్. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వెళ్ళినట్లేడు. ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సోదరుడు మల్లు రవి ఎంపీ గారు వెళ్ళాడు. ఓకే సార్, ఎవరు వెళ్ళినా కూడా కనీసం ముఖ్యమంత్రి కన్నా విలువ ఇవ్వాలి కదా. విలువ ముఖ్యమంత్రి అయినట్టయినా ఒక హోదాలో అనౌన్స్ చేసినప్పుడు దానికి మద్దతు ఇవ్వాలి కదా. ఇంకోటి సార్, పూనా ఉడంబడికలో గాంధీ గారు ఎట్లయితే హిందువుల మధ్య రిజర్వేషన్ వస్తే హిందువుల మధ్య వ్యతిరేకత వస్తుంది, హిందువుల మధ్య విభజన వస్తున్నారు, ఏ విధంగా అయితే అడ్డుకున్నారో మాలలు కూడా ఇప్పుడు వర్గీకరణ గురించి అదే విధంగా అడ్డుకుంటా ఉన్నారు సార్. ఇది ధర్మం కాదు. ఎందుకనంటే ఇప్పటి వరకు ఆ లబ్ధి పొందిన మాలలు అనేది రికార్డెడ్ గా ఉన్నా కూడా దాని విషయం పక్కన పెట్టి ఆ వర్గీకరణ అడ్డుకోవడం అనేది చాలా దారుణము, చాలా దుర్మార్గము. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కమిషన్ వేశారు కదా, మాది రిజర్వేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద. బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. వివేక్ గారు కానీ, మల్లు రవి గారు కానీ, బీజేపీ విజయరామారావు గారు కానీ వీళ్ళంతా వెళ్ళటం ఏంటంటే, ప్రధానమంత్రి వచ్చి మందకృష్ణను వాటేసుకుంటే మరి ఆయన బీజేపీలో ఉన్నాడో మరి మారిపోయాడో ప్రకాష్ రెడ్డి గారు చెప్తారనుకోండి. బట్ అది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే, మాలలను కూడా అట్రాక్ట్ చేయడానికా, లేకపోతే ఏమిటి పదవులు రాలేదనా, లేకపోతే ఇంకోట అనే దాని మీద చూడాలి. మరి కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తాం సార్. ఎందుకంటే ఈ వర్గీకరణ అడ్డుకునే మానవుల గురించి అయినా వర్గీకరణకు అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీని అధికారంలోకి తీయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారు సార్. ఎందుకంటే అది ధర్మమైన యుద్ధము, ధర్మమైన కోరిక. ఓకే. మరి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా, బీజేపీ వాళ్ళే వెళ్ళారు ఇప్పుడు మాలల సభకి. మరి దానికి ఏం చెప్తారు?
సార్ అదే ఆలోచించాలి సార్. ఇప్పుడు అట్లా కాదు మిత్రమా, మనకు కూడా మనం ఇండిపెండెంట్గా మాట్లాడే వాళ్ళకి కూడా పార్టీలను తీసుకుని మీరు మాట్లాడుతున్నారనే సంగతి నాకు అర్థమవుతా ఉంది. అయినప్పటికీ కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. రాజకీయ పార్టీలు ఎట్లాగా ఉన్నాయి కదా వాళ్ళ వాదన వినిపించడానికి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఏడాది పాలన మీద మీరేమంటారు? 6 అబద్ధాలు 60 మోసాలు అనేది చెప్పినట్టున్నారు కదా, మరి మీరేం తెచ్చారని వీళ్ళు అడుగుతున్నారు. సో ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏంటి? అలాగే ఎట్లాగో చర్చ వచ్చింది కాబట్టి మాలల గర్జనకి మీ పార్టీ నాయకుడు కూడా వెళ్తే మీరు ఎట్లా సమాధానం చెప్తారు? ముందు మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా శ్రీనివాస్ గారు, మేము నిన్న ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాం. 6 గ్యారంటీలు 66 మోసాలు. దానికి మొత్తం లిస్ట్ అంతా కూడా ఇచ్చినాం. అది సీక్రెట్ డాక్యుమెంట్ కదా, మీడియా కూడా ఇచ్చినాం. ఆ డాక్యుమెంట్ లో ఏం చేయలేదు, 66 ఏం చేయలేదని ఇచ్చాము. దాంట్లో 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు ఉండిండొచ్చు కాక, కానీ వాళ్ళు సోనియా గాంధీ సంతకం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఒక కరపత్రాన్ని పంచారు. నేను గ్యారంటీ, 6 గ్యారంటీలకు నేను గ్యారంటీ, మీ అమ్మగా నన్ను నమ్మండి అని సంతకం పెట్టి సోనియా గాంధీ పేరు మీద కరపత్రాన్ని ఇంటింటికి పంచారు. ఆ కరపత్రంలో 6 గ్యారంటీలు 100 రోజుల్లో నేను అమలు చేస్తాను అన్నారు. మళ్ళీ స్పెసిఫిక్ గా 100 రోజుల్లో నేను అమలు చేస్తానన్నారు. 100 రోజులపై 365 రోజులు గడిచినాయి. కాబట్టి 365 రోజులు గడిచిన తర్వాత కూడా మీరు చేయలేదనేది మా ఆరోపణ. 5 సంవత్సరాల కోసం ఇచ్చిన 420, 430 ఎన్ని వాగ్దానాలు, అది మేనిఫెస్టో. అది 5 సంవత్సరాల సమయం ఉంది. 5 సంవత్సరాలు మీరు చేయాలి. చేయకపోతే తప్పకుండా 4వ సంవత్సరం తర్వాత 5వ సంవత్సరం ఎన్నికల కంటే ముందు ప్రజల ముందుకు తప్పకుండా మేము ఆ సమస్యలను తీసుకుపోతాం. కానీ మీరు ఇచ్చిన 100 రోజుల వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదనేటువంటిది మొదటి ప్రశ్న అండి. ఆ ప్రశ్నకే నిన్న మేము ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్. దాంట్లో మేజర్ గా వాళ్ళు, మీరు ఇంతకుముందు అడిగారు రైతు బంధు ఎందుకు చేయలేదు, ఇచ్చారా అని అడిగారు. ఎస్ సార్, వీళ్ళు డిసెంబర్ 3వ తారీఖు కంటే ముందు, రిజల్ట్స్ కంటే 2 రోజుల ముందు రైతు బంధు ఇవ్వద్దని వీళ్ళు ముందు కంప్లైంట్ చేశారు. డిసెంబర్ లో, అంటే ఎలక్షన్స్ కంటే ముందు రైతు బంధు ఇస్తున్నప్పుడు అది మూట ఉండింది, ఆ మూటను ఇప్పుడే పంచొద్దు, పంచితే కేసీఆర్ ఓట్లన్నీ పోతాయి కాబట్టి పంచొద్దు అని చెప్పి, ఆ తర్వాత ఆ మూట ఉండి అనుకోని పోతే ఆడ మట్టి మూట దొరికిందని చెప్పి మళ్ళీ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మట్టి మూట దొరికిందా? మట్టి మూట, బూడిద మూట దొరికిందని. అక్కడ కాదు, సెక్రటేరియట్ లో ఏంటవి మనం ఏమంటాం, మట్టిలో ఉండే అవి లంకి బిందెలు దొరకలేదు, దొరకలేదు, మట్టి బిందెలు దొరికినాయని చెప్పినారు. అది ఆ పైసలు డిసెంబర్ నుంచి మొదలు పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఇచ్చారు. అది కూడా వాళ్ళు స్పష్టంగా రైతు బంధు మాత్రమే ఇచ్చారు. నేను మళ్ళీ పదం ఉపయోగిస్తాను. మీరు ఇస్తానది రైతు బంధు స్థానంలో రైతు భరోసా. మీరు వచ్చిన తర్వాత టెక్నికల్ గా ఇప్పటిదాకా ఇవ్వలేదు సార్. పాత బకా ఏదైతే నవంబర్ కంటే ముందు ఇవ్వాలి, నవంబర్ డిసెంబర్ ఇవ్వాల్సిన పైసల్ని వీళ్ళు అంచెలంచెలుగా డిసెంబర్, అది కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు. మళ్ళీ కొన్ని ఎకరాలు కంప్లీట్ చేయలేదు, కొన్ని 10 ఎకరాల పైన వాళ్ళకి పని చేసినారు, అది కూడా చేయలేదు. ఇది మొదటి అంశం. నేను రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం నిన్న చూపించినాం, టీవీలో కూడా మేము వినిపించినాము. నేను కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తున్నారట, చేస్తే ఓట్లన్నీ మీకే పడతాయట, కానీ ప్రజలారా మీరు ఆలోచించండి, రైతులారా ఆలోచించండి. కేసీఆర్ రుణమాఫీ చేసిన ఎమ్మడే పోయి 2 లక్షలు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇందిరమ్మ సోనియమ్మ జన్మదినం రోజు నేను 2 లక్షలు మాఫీ చేస్తున్నా అని చెప్పాడు. డిసెంబర్ 9, 2023 పోయింది సార్. డిసెంబర్ 9, 2024 వస్తున్నది. మీ రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఇది మేము చెప్పాలనుకున్న పాయింట్. అయితే నిన్న మీరు క్లెయిమ్ చేస్తున్నారు, మీరు కూడా ఇంతకుముందు అంటున్నారు బాగా అద్భుతంగా చేశారు కదా, ఇంతనైనా చేశారు కదా అని. సార్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఉద్ధవ్ ఠాక్రే మీరు నేను అద్భుతం అనే పదం వాడలేదు, మీరు నాకెందుకు అంటగడతారు? అది నేను అన్నాను అప్పుడు, అసలు లేని మీద బెటరే కదా. ఇప్పుడు మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట, మీరు ఈ మాట ప్రస్తావించారు కాబట్టి, ఏపీలో బీజేపీతో కూడినటువంటి ప్రభుత్వం మరి ఎంతకంటే ఘోరంగా మరి వాగ్దానాలు అమలు చేయలేకపోతుంది. మరి దానికి మీరేం బాధ్యత వహించరా? మీరు సార్, మేము ఇచ్చిన వాగ్దానం నిలుపుకోకపోతే మేము కర్ణాటకలో ఓడిపోయినాం. అది సాధ్యం అవుతుంది సార్. మేము ఇచ్చిన వాగ్దానం నిలుపుకోకపోతే ప్రభుత్వాలు ఓడిపోతాయి సార్. అక్కడ కూడా ప్రభుత్వం నిలుపుకోకపోతే ఓడిపోతుంది. అంతే కదా, మాకేం సంబంధం లేదని అంటలేదు, అంతవరకు బెటర్. మేము తెలంగాణ ప్రభుత్వం, మేము ఛార్జ్ షీట్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అంశమే మేము మాట్లాడుతున్నాం. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట కూడా ఉన్నారు, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను సార్. మోడీ గారి 2 సార్లు 5 సంవత్సరాలకు మేనిఫెస్టో ఇచ్చారు కదా,
దాని మీద చర్చకు సిద్ధమని అన్నారు. సార్ మేము చర్చకు సిద్ధమే సార్. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల మోడీ పాలన మీద మేము చర్చకు సిద్ధమా అంటే మేము చర్చకు సిద్ధమే సార్. మీరు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, పర్సన్స్ మీరే డిసైడ్ చేయండి. మీరు వస్తే మా కిషన్ రెడ్డి గారు వస్తారు, మీరు మంత్రులు పంపిస్తారు, మా నా ఎమ్మెల్యేలు వస్తారు, ఎవరైనా రెడీగా ఉన్నాం, మేము కూడా రెడీగా ఉన్నాం సార్. 10 ఏళ్ల మా మోడీ పాలన మీద జరిగే చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. చర్చ జరగాలని కోరుకుంటాం సార్. పార్లమెంట్ లో మీరు మారీచుల్లాగా సుబాహు కేతుల్లాగా మారిపోయారు, ఇది మిమ్మల్ని నమ్మొద్దని చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అందుకోసమే సార్ రేవంత్ రెడ్డి గారు అందుకే మీలో మారీచులు ఎవరు, మీరు అందరూ మారీచులా లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు ఆయన. మరి నాకు తెలియదు, వారి పార్టీ హిందూ పదాలను ఉపయోగించకూడదు నాకు తెలియదు. ఎందుకంటే వారు ఉపయోగిస్తే అది మరి సెక్యులర్ పదానికి వ్యతిరేకమవుతుందేమో నాకు తెలియదు, కానీ మరి ఎట్లా ఉపయోగించాడో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు. కానీ నేను అనేది ఏంటంటే ఎవరైనా ఇటువంటి పదాలు మాట్లాడుతున్నప్పుడు మేము కిషన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పాడు, మంచి మాటలతో మాట్లాడుకోవచ్చు, చర్చలు చేసుకోవచ్చు. ప్రజల ముందు మేము మాట్లాడుతున్నాం, భాష మాత్రం తప్పకుండా మంచిగా ఉండాలని. మరి దానికోసమైనా కొంచెం జాగ్రత్తగా వాడినట్టు అనిపించింది నాకు. బట్ నేనేమంటుంటే రుణమాఫీ మీరు చేస్తా అనేది నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నిన్న పేపర్ యాడ్ ఇచ్చారు, అందుకోసం చెప్తున్నాను. రుణమాఫీ తెలంగాణ మొదటి రాష్ట్రం ఇటువంటి చేసింది, ఇప్పటిదాకా ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మాట్లాడినారు సార్. కర్ణాటకలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్రలో మొదటి బీజేపీ ప్రభుత్వం, తర్వాత మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అన్ని కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన దీనికంటే 41,000 రూపాయలు చేశారు సార్ మహారాష్ట్రలో 2017లో. ఏకకాలంలో చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మాదే మొదటి రాష్ట్రం అని చెప్పుకోవడం ఒక దురదృష్టకరమైన విషయం సార్. అదే విధంగా వ్యవసాయానికి 50,000 కోట్లు అన్నారు. వడ్లు మీకు తెలుసు, నాకు తెలుసు, దేశం అంతా తెలుసు సార్. తెలంగాణకి ఏమి ఇచ్చిందనే నేను ఫైనల్ ఒకటే నిమిషం చెప్తా. కానీ వడ్లు కేంద్ర ప్రభుత్వంలో నాబార్డు నుంచో లేకపోతే ఇంకా షెడ్యూల్ బ్యాంక్ నుంచో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు తీసుకుంటది, వడ్లు కొంటారు. కేసీఆర్ కాలంలో కూడా జరిగింది అదే. కేసీఆర్ గారి కాలంలో కూడా వారి కాలంలో అయినా మన కాలంలో అయినా ఎవరి కాలంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో, పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ ఏ ప్రభుత్వాలు ఉన్నా జరిగేది అదే. అప్పు తీసుకొని వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు కొని అది కేంద్ర ప్రభుత్వానికి FCIకి ఇస్తే FCI నిధులు ఇస్తారు సార్. నిన్న ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఫస్ట్ పేజీలో పతాక శీర్షికలో మేము రైతుల వడ్ల కొనుగోలుకు 10,300 కోట్లు మేము ఇచ్చినాము అని. సార్ ఎట్లా సార్ ఇంత అబద్ధాలు పచ్చిగా ప్రజల సొమ్ముతోటి పేపర్ అడ్వర్టైజ్మెంట్, అది కూడా రైతు అదే వేదిక పండగ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ అంత అబద్ధాలు చెప్తున్నారు అనేది మా ఆరోపణ. ఈ అబద్ధాల మీదనే మేము నిన్న ఛార్జ్షీట్ వేసాం సార్, వేరే ఇంకొక సమస్య కాదు. అట్లాగే మీకు చిన్న ఎగ్జాంపుల్, బీసీల కోసం ప్రతి సంవత్సరం మన పదవి ఉపయోగిస్తాం సార్. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. ఒక్క సంవత్సరం గడిచింది కదా, 20,000 కోట్లు ఇచ్చారు అడిగాం. అందుకోసం మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు మాకు 5 ఏళ్ళ టైం ఉంది కదా అని. సరే 5 ఏళ్ల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు వేరు, ఒక్క సంవత్సరంలో మీరు చేస్తామన్న వాగ్దానాలు వేరు. మీరు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఎలక్షన్స్ కంటే ముందు, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ మీరు ఎక్కడైనా ఫాలో అయ్యారా? ఇప్పటిదాకా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్ లో ఎక్కడన్నా పూర్తి చేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేశాం సార్. ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరం కోసం, 100 రోజుల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు. ఒక్క సంవత్సరం స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ సంవత్సరాలు ఉండవు సార్. తులం బంగారం మీకు ఇస్తున్నాం పొమ్మన్నారు. అది కాకుండా వీడియో బాగా పాపులర్ అవుతుంది తులం బంగారం అనేది. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు సార్, మీకు ఇప్పుడు ఎంత వస్తున్నాయి పెన్షన్? 2,000 వస్తున్నాయి. 2,000 మీకు నేను వస్తున్నా ఎప్పుడు నవంబర్ లో వస్తున్నా, డిసెంబర్ లో మీకు 4,000 ప్రజలతో అనిపించారు సార్. ఈ విధంగా మీరు ప్రజలకు, రైతులకు కూడా సార్ నేను మళ్ళీ లెక్క చెప్తున్నా, తెలంగాణలో 65 లక్షల మంది రైతులు 72,000 కోట్లు అప్పు తీసుకున్నారు సార్. రైట్. అయితే ఫైనల్ ఒకటి మాట సార్, మీరు ఇవన్నీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కేసీఆర్ గారు అప్పు చేసారు, గత ముఖ్యమంత్రి గారు అప్పు చేసారు, కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసి మీకు తెలియంది కాదు. బట్టి విక్రమార్క గారికి బడ్జెట్ పేపర్లు కూడా వస్తాయి, అసెంబ్లీలో బడ్జెట్ పేపర్లు తీసుకున్నారు. మీకు వాస్తవాలు తెలుసు, తెలిసి కూడా మీరు ఈ వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే అది మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా అనేది మా ప్రశ్న సార్. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ గవర్నమెంట్ మీరు? ఎన్ని మార్కులు ఇస్తారు ఈ గవర్నమెంట్ మీరు? ఈ గవర్నమెంట్ టోటల్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ సార్. మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. మరి మీరు ప్రతిపక్షమే కావచ్చు కానీ అసలు మరి 0 మార్కులు ఇస్తే అట్లా? మరి లేదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారు విమర్శించినటువంటి ఎత్తేసారు, అదొక చెప్తారు సార్. మీరు ఎత్తేసారు, ఏది ధర్నా చౌక్ ఎత్తేసారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి సార్, 6 నెలల లోపల స్టార్ట్ అయినాయి. హౌస్ అరెస్ట్ స్టార్ట్ అయినాయి,
లగిచర్ల కొట్టాట స్టార్ట్ అయింది, ఎక్కడ భూమి కోసం పోతే అక్కడ పంచాయతీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఎవరైనా ధర్నా చేయకపోతే హౌస్ అరెస్ట్ మళ్ళీ మొదలైంది. ఏం కొత్తగా చేస్తారు? అసలు ఏం మార్పు లేదు సార్, ఏం మార్పు లేదు సార్. ప్రజాస్వామ్య విషయంలో ఏం మార్పు లేదు. మీరు ధర్నా చౌక్ మీరే సో బీజేపీ పాలిత ప్రాంతాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు పూర్తి స్వేచ్ఛ ఉందంటారు అట్లయితే. అక్కడ ప్రభుత్వం చూసుకుంటే సార్, నేను అనే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు జాతీయ పార్టీ కదా, అక్కడి ప్రజలు చూసుకుంటారు సార్. అక్కడ Right. రాష్ట్రాలు ఓడిపోయిన రాష్ట్రాలు Okay. కర్ణాటకలో మేము ఓడిపోయినాం. రైట్. దేశంలో మళ్ళీ గెలిచినాం. ప్రశాంత్ గారు మాట్లాడిన తర్వాత ఈ రిజర్వేషన్ వ్యవహారం మాలాల గర్జన మీద కూడా మాట్లాడుదురు. కానీ ఒక్క నిమిషం, భాషా గారు నల్గొండ. భాషా గారు నమస్కారం. చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై మీ కామెంట్ ఏమిటి? నమస్తే అండి. నమస్తే, మాట్లాడు. అక్కడ ఉన్న పెద్దలందరికీ ఈ కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల్లో చేయలేదు, సంవత్సరంలో కూడా చేయలేదు అంటున్నారు. మరి మోడీ గారు 10 సంవత్సరాలు దాటింది, అకౌంట్ లో 13 లక్షలు వేస్తాను, 15 లక్షల మరి ఆయన 10 సంవత్సరాలు దాటినా చేయలేదు కదా. ఓకే, ఆయన సంగతి వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. రేవంత్ పాలన గురించి ఏం చెప్తారు? రేవంత్ పాలన పర్వాలేదు సార్, కేసీఆర్ దాని మీద కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ పాలన కంటే బెటరా? ఎట్లా చెప్తారు కేసీఆర్ పాలన కంటే బెటర్ అని? ఆయన ఉన్న దాంట్లో ఏదో కొద్ది గొప్ప చేస్తున్నారు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఏం చేయలేదా మరి? కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఆయన మీద కొద్దిగా బెటర్ అని అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు. ఓకే, తప్పు. ఎన్ని మార్కులు ఇస్తారు? 60 ఇస్తాం సార్. 60. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇచ్చేసారట అయితే. డిస్టింక్షన్ కాదు కానీ ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. ఓకే, రైట్. మరొకరు హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏడాది పాలనపై మీరేమంటారు? నమస్కారం కుమ్మయ్య గారు. నమస్కారం. సంక్షిప్తంగా. అక్కడ ఉన్న పెద్దలు నమస్కారం అండి. చాలా మంచి పాలన సార్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు ఎరిక్కిపోయింది కదా సార్. మళ్ళీ 10 ఏళ్ళు ఎరిక్కిపోయింది. 10 ఏళ్ళు కదా, ఒక 5 సంవత్సరాలు ఎరిక్కిపోయింది. 5 సంవత్సరాలు ఎరిక్కిపోయింది కాబట్టి వాళ్ళకు చాలా గ్రేట్. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మంచి గ్రేటు, మిగతా ప్రజలకు మాత్రం ఎంత దరిద్రం అంటే. అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి, బాగోలేదని చెప్పండి సార్. నేను ఒక వ్యక్తి అనట్లేదు సార్, మీరు అర్థేసుకోండి. ఇప్పుడు మా గ్రామాల్లో బుడపక్కలు వచ్చేవాడు, మన ఏది పిస్టల్ పట్టుకొని, చెక్క పిస్టల్ పట్టుకొని రకరకాలుగా మాటలు చెప్పేవాడు అనమాట. వ్యక్తిగత పాలన కూడా చెప్తున్నాను సార్. మరి మీరు అట్లా చెబుతారు. మీ ఖమ్మం జిల్లా అంతా కాంగ్రెస్ హవా కదా, కాంగ్రెస్ 2-3 మంత్రులు ఉన్నారు, అయినా కూడా మీరు కావాలని మాట్లాడుతున్నారా? లేదు సార్, ఎందుకంటే 3 ముక్కలు ఆటలాడుతున్నాయి ఇక్కడ. ఖమ్మంలో 3 ముక్కలు ఆటలాడరు. 3 ముక్కలాట. 9 వర్గం దోచుకోవడం, మరి మీరు వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. అబ్బా, వన్ సైడ్ గా మాట్లాడొద్దు. మంచి చెడు 2 చెప్పండి, తప్పు లేదు. కానీ మరి మీరు రాజకీయ నాయకుల లెక్క మీరు మాట్లాడితే ఎట్లా? రైట్. కృషాంక్ గారు. సార్, వాస్తవానికి అంటే ఇప్పుడు మేము అవసరం లేదు, నేను కానీ బీజేపీ కానీ అవసరం లేదు. 2 చేయొచ్చు మీరు. ఒకటి, ప్రజలను, వాళ్ళనే, రైతులను, మీకు రైతు బంధు వచ్చిందా, మీకు రుణమాఫీ ఇచ్చామని ఇందాకే మన ప్రకాష్ రెడ్డి గారు కూడా మొదట్లో ఇచ్చారని అంటున్నారు సార్. ఇవ్వండి, ఇది డిసెంబర్ 11, 2023. వేరేదేదో చూపెడతలేను నేను, ఏ సైట్ చూపెడతలేను. ఇది తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెబ్సైట్ ఇది. ఓకే. అంటే గత సంవత్సరంలో ఎలక్షన్స్ కంటే ముందు నిరంజన్ రెడ్డి గారు అని వీరి పార్టీ వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఐ థింక్ బీసీ కమిషన్ నిరంజన్ గారు వారు రాసి ఎలక్షన్ కమిషన్ కి రాసి దాన్ని ఆపిచ్చారు. అది డిసెంబర్లో వచ్చిన తర్వాత గత సంవత్సరం అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో 2 పంటలు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ 2 పంటలకు వచ్చిందా అంటే రాలేదు. ఇంకోటి సార్, రాందాన్ని వీళ్ళే వచ్చింది సంతోషపడండి, విజయోత్సవాలు చేసుకోండి అని అంటే ప్రజలకే ఇవాళ అనుమానం వస్తున్నది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంది కూడా ఇవాళ మీ సాక్షి ఫ్రంట్ పేజ్లోనే 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది, చేసేసినాం. ఒక్క రైతు కన్నా 2 లక్షల రుణమాఫీ వచ్చిందంటే వాళ్ళ అయోమయంలో ఉన్నారు. ఇవాళ రైతులే తిరగబడుతున్నారు. ఇవాళ నిజంగా 20,000 కోట్ల పైన 21,000 అంటే 2 లక్షలు అని అన్నారు. 2 లక్షలు అప్పు ఉండాలి కదా, 2 లక్షలు లక్ష రూపాయలు కూడా కాలేదు. లక్ష రూపాయలు కూడా కాదు. ఇక్కడ కాదు, దేనికే ధర్మంగా మాట్లాడాలి. మీరు అపోజిషన్ కాబట్టి మీరు తప్పు మీరు మాట్లాడచ్చు. కానీ నా ధర్మంగా ఏంటంటే నా ప్రశ్న, ఒక రైతుకి ₹1,00,000 రుణం ఉందనుకోండి, అది మొత్తం రద్దయిందా లేదా? 2 లక్షల వరకు రుణం ఉందనుకోండి, రద్దయిందా లేదా? మరి రద్దు కాకుండా 2 లక్షల పై వాళ్ళకి కదా ఆపింది. ఎన్నో గ్రామాల్లో ఉదాహరణకు 100 మంది ఉంటే ఊర్లో 5గురికి 10 మందికి 15 అట్లా కొందరికే అయిందని చెప్పండి, అంతేగాని మొత్తం. సార్ ఇంకోటి చెప్తాను మీకు. ఫస్ట్ ఏమో ఉదాహరణకు ఆగస్టున
పోయిన ఆగస్టులోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారని వీరి ఎంపీ  పార్లమెంట్లో పోయి అయిపోయింది ఒకటే దఫాలో చేసేసినామని ప్రధానమంత్రి గారికి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళకి అందరికి చెప్పారు. నంబర్ 1. నంబర్ 2, అసలు వీరు ఏమని చెప్పారు? ఫస్ట్ 40,000 కోట్లు అవసరము అని చెప్పారు. 31,000 కోట్ల అయిన లెక్క. బట్టి విక్రమార్క గారు బ్యాంకర్స్ దాంట్లో అసలు 8,000 కోట్లే ఇవాళ వరకు రిలీజ్ అయినాయి. అంటే మేము అనేది ఏంటంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఈ లెక్కలతోని? రైతు బంధు అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది అని మీరు అంటున్నారు. అంతెందుకు సార్, బోనస్ విషయం ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తున్నారు? మొన్న తుమ్మల గారు ఏమని మాట్లాడారు? కొందరు రైతులు మాకు చెప్తున్నారు రైతు బంధు కాదు మీకు బోనసే ఇచ్చేసేయండి, రైతు బంధు అవసరం లేదని చెప్పండి, ఇదే మంచిగా ఉందంట అని. సరే రేపు యాసంగి వస్తున్నది, యాసంగిలో అసలు తెలంగాణలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఏం పంట అవుతుంది? అందుకే కదా మేము కేంద్రంతో కొట్లాడింది, పారాబాయిల్డ్ రైసు, నూకలు, దొడ్డు బియ్యం, ఇది కదా వచ్చేది. అంటే దాని అర్థం ఏంది? సన్నాలకు మాత్రమే 500 బోనస్ అని మీరు ఎప్పుడు కండిషన్ సప్లై అని ఎలక్షన్స్ తర్వాత చెప్పారు. ముందు చెప్పలేదు, ఓట్లు అడిగినప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తాం, అట్లయితేనే మీరు మాకు ఓటేయండి అని అనలేదు. తెలంగాణలో వచ్చే పంట ఇంకోటి మీరు మొన్న రికార్డు స్థాయిలో అయింది, రికార్డు స్థాయిలో అసలు కేసీఆర్ కంటే ముందు కాళేశ్వరము లేకుండే, ధాన్యము లేకుండే. సార్ కోవిడ్ సమస్య, కోవిడ్ అప్పుడు 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరించినాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 1,20,00,000, దాని తర్వాత ఇయర్ కూడా 1,30,00,000 మెట్రిక్ టన్నులు. ఇవి అధికారిక లెక్కలు. ఇవాళ మీరు ఉట్టిగానే అబ్బా అద్భుతంగా జరిగిపోయింది, అసలు గత ప్రభుత్వంలో ఏం జరగలేదు అని మీరు అంటున్నారు చూడండి. దాంతోనే ఇవాళ బేరీజ్ చేసుకుంటే మీరే ఇచ్చారు అవకాశం. మీ విజయాలు ఏంటివో మీరు చెప్పండి. మీరు ఏం ఆదాయం పెంచినాం, మేము అసెట్స్ ఏం చేసినాం, ఒక్క నిర్మాణం చెప్పండి. మేము ఒక్క సంవత్సరంలో మేము తొందరపడతలేం. మీరే అంటున్నారు మా వాళ్ళని, మా నాయకులను ఏమని తిడతారు మీరు? బిల్లారంగాలు ఇద్దరు, బావబొమ్మర్దులు ఇద్దరు. సార్ మీరు అంటున్నారు కదా ప్రజలను ఇట్లా మాట్లాడకండి. నాయకుడే ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే ప్రజలను ఏమంటారు? మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారిని మీరు ఏమని అంటారు? చార్ల్స్ శోభరాజ్. ఏం కేసుల్లో సార్ చార్ల్స్ శోభరాజ్ అనే వ్యక్తి ఉన్నది? మీరు అంత గొప్ప నాయకుని. సరే వాట్ ఎవర్, బిల్లారంగాలు ఇట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారేమో మాట్లాడతలేరంటావు, వీళ్ళిద్దరేమో ఎక్కువ మాట్లాడుతున్నారు, తొందరపడుతున్నారు అంటావు. కాంట్రడిక్షన్ ఏంటిది? అవును, నిజంగానే కేసీఆర్ గారు తెలివిగా మాట్లాడట్లేదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి అది అసహనంగా ఉంది. నేను మాట్లాడుతుంటే కేసీఆర్ మాట్లాడుకుంటే ఇప్పుడు కూర్చొని అదే అనిపించింది. మా సోదరుని నా టైం కూడా ఇచ్చేసి ఇంకో 10 నిమిషాలు చలో ఇంకా విజయాలు చెప్పుకో, ఇంకా గొప్పలు చెప్పుకో. ఇవాళ రైతుల పరిస్థితి మీ కొడంగల్ నియోజకవర్గంలోనే కదా సార్. ముఖ్యమంత్రి గారే లేదు ఫార్మా కోసం కాదది అని చెప్తారు. గెజెట్ నోటిఫికేషన్, అఫీషియల్ ప్రభుత్వం రిలీజ్ చేసిన గెజెట్ నోటిఫికేషన్లోనే ఫార్మా అని ఉంటుంది. ఆ తర్వాత అంటే బయటికి వచ్చినాక మనకు లిస్టు తెలుస్తుంది కదా. ఇవాళ చూడండి మైక్రోసాఫ్ట్ సెంటర్ కూడా అదానీ అనే అంటారు. ఎంత విచిత్రం! మైక్రోసాఫ్ట్కి అదానికి ఏం సంబంధం? అది మళ్ళా తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇన్ని జోకులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజల్లో నిజంగా కూడా ప్రజాపాలన మీరు చాలా ఆశ చూపెట్టారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారిది ఒక స్టేట్మెంట్ చూసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లుంటే బాగుండు అని అన్నారు. ఇవాళ మరి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి వాళ్ళ ఎన్కౌంటర్ ములుగులో తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో అయింది. గిదా ప్రజాపాలన. ఇంకోటి చాలా చక్కగా చెప్పారు, మేము ప్రజావాణి చేస్తున్నాం, ప్రజా దర్బార్ పెడుతున్నాం అని. ఎన్నిసార్లు వెళ్ళారు సార్ రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఒక్కసారి ఓపెనింగ్ చేసిన ఒక్క రోజు, ఆ రోజు తప్ప ఇవాళ వెళ్ళలేదు. ఇవాళటి వరకు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళలేదు. ప్రజలను కలవట్లేదు రేవంత్ రెడ్డి గారు. కొడంగల్ ప్రజలను వదిలేయండి, ఓటర్లను కలిసే పరిస్థితి. వాళ్ళు మానవ హక్కుల కమిషన్ దాకా పోయినరు, ఎస్టీ కమిషన్ దాకా పోయినరు లగచర్లలో. సో నీ సొంత నియోజకవర్గ ప్రజలను సంతోషమే, మీరు కలెక్టర్ గారు స్టాండ్ తీసుకున్నారు ఒకటే. కానీ అక్కడ ఉన్న గిరిజన మహిళలు ఏమని చెప్పారు? పోలీసులు మాతోని అసభ్యకరంగా ప్రవర్తించిర్రు, అశ్లీలంగా ప్రవర్తించిర్రు అని చెప్పినప్పుడు కనీసం నీ ఓటర్ల కన్సర్న్ మీకు లేదా? ఇవాళ అది చెప్పండి. రామన్నపేటలో వద్దు మాకు అక్కడ అదానీ సిమెంట్ అని వాళ్ళు చెప్తున్నారు, దాని గురించి మీకు కన్సర్న్ లేదా? ఇవాళ మేమేంటిదంటే ఎంతసేపు అట్లా కాదు, నాకు ఈ పాయింట్ అర్థం కాదు. రాజకీయ పార్టీలు ఇండస్ట్రీ రాకపోతేనేమో రాలేదని తిడతారు, వస్తేనేమో ఇక్కడొద్దు అక్కడొద్దు ఇక్కడొద్దు అని చెప్తారు. మీరు ప్రజల్ని మోటివేట్ చేయాలి కానీ మీరు అందరూ మీరు అధికారంలో ఉంటే వీళ్ళు, వాళ్ళ అధికారంలో ఉంటే మీరు, వాటిని వ్యతిరేకించే పద్ధతి ఎంతవరకు ఇండస్ట్రీస్ ఒక్క నిమిషం ఫెయిర్ కాంపెన్సేషన్ అన్నారు కరెక్ట్. మేము అనేది ఏంటంటే మేము ఇండస్ట్రీస్ ని అపోజ్ చేస్తలేం.
మీ రాహుల్ గాంధీ గారు అదానీ దొంగ, అదానీని అరెస్ట్ చేయండి, అరెస్టే చేసేయండి ఇమీడియట్ గా, ఆయన బయట తిరగొద్దు అని అంటున్నప్పుడు నువ్వు నీ కొడంగల్ వరకు ఎట్లా తీసుకొని వస్తావు? గది మా క్వశ్చన్. డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు సార్. ఇండస్ట్రీస్ రావాలి, ఖచ్చితంగా 100% ఇండస్ట్రీస్ రావాలి. కానీ ఎవరైతే ఆయన కేడీ అని చెప్పి ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి నువ్వు ఇక్కడ రెడ్ కార్పెట్ వేస్తుంటే ఎట్లా? గురుకుల పాఠశాలల గురించి మేము చెప్తున్నాం ఇవాళ. సరే, ఇవాళ ప్రతి దాంట్లో ప్రవీణ్ కుమార్ గారు మేము సోషల్ మీడియాలో ఏదన్నా పెడితే కేసు సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టైల్ ఆ స్థాయిలో లేదనుకుంటారు. ఇక్కడ అక్కడ మరీ అరాచకం, మీరు నమ్మరు. ఇక్కడ కూడా ఇక్కడ 11 కేసులు మిమ్మల్ని నేను కాదంట్లా, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాదనట్లా. కానీ అక్కడ చూస్తే అసలు మీరు ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా, లేదా ఇంకెక్కడైనా ఉన్నావా అనే, ఉత్తర కొరియాలో ఉన్నావా అన్నంత దారుణంగా సంవత్సరం పాత కూడా తీసి 7-8 ఏళ్ల క్రితం మరి అన్యాయం అసలు. అంటే అక్కడ ఇదే ఏది కనీసం ఈయన చేయలేకపోతే ఏదో కింద మీద కూడా అబద్ధాలు చెప్పి నెట్టుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎవరైనా అడిగితే కూడా ఇప్పుడు మీరు మీలాగే ధైర్యంగా అడుగుతున్నారు, అక్కడ అడిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను సోషల్ మీడియా గురించి ఇంకొకటి ఏంటిదంటే ప్రజలు ఇది గమనించేసారు సార్. ఇవాళ మహారాష్ట్ర, హర్యానా కారణాలు కూడా ఇవే. గ్యారంటీలు అని చెప్తే అవి ఇంకా సేల్ అయితలేవు. గ్యారంటీలు అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా గ్యారంటీలు అని చెప్పుకుంటే ఇవాళ అందుకే ఆ గ్యారంటీల నుంచి పక్కన పోయేసి ఇలా కొత్తగా మేము అంటున్నాం. ఇప్పుడు మూసీది మీరు చేస్తా అంటున్నారు. అసలు 1,50,000 కోట్ల కాంట్రాక్టు ఎట్లా 1,50,000 కోట్లు మీరు ఎట్లా ఖర్చు పెడతారో, ఎక్కడేమొస్తుంది అని అడిగినాం. అండ్ సార్, ఎక్కడన్నా కూడా డిపిఆర్ లేకముందే, ఒక ప్లాన్ లేకముందే ఇల్లు కూల్చివేతలు మొదలు పెడతారా సార్? మీరు కూల్చివేతలు మొదలు పెట్టేశారు, మార్కింగ్లు మొదలు పెట్టేశారు. మీ దగ్గర ప్లాన్ ఉందా, డిపిఆర్ ఉందా అంటే దెర్ ఇస్ నో డిపిఆర్. ఎక్కడ ఏం తీసుకొని వస్తున్నారు? కొరియాకి వెళ్ళిండ్రు, ఇగోండి ఇక్కడ రెస్టారెంట్లు వస్తాయి, ఇక్కడ హోటళ్ళు వస్తాయి. మేము అంటున్నది ఏంటంటే మేము హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఇస్తామని చెప్పారు సార్. మేము ఎస్టీపీలు అయితే మేము ఎస్టీపీలు, ఎస్ఎన్డిపిలు రకరకాల కార్యక్రమాలు చేసినాం. అవి కంప్లీట్ చేయండి సార్. మేము మొదలు పెట్టినవి ఎన్నో కూడా మేము మంచిగా మీకు కొన్ని అందించినాం. ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ జాబ్స్ 50,000 ఉద్యోగాలు అందించింది మేము. మీరు దాన్ని కొత్తగా మీరు ఏం చేసిర్రు చెప్పండి, ఏం మొదలు పెట్టినరు మీరు చెప్పండి. నెగేషన్లో పోతున్నారు మీరు. పొలిటికల్ పార్టీగా మాతోని నెగిటివ్ అజెండాగా పోతున్నారు, ఫైన్. కానీ ప్రజల మీద కూడా మీరు నెగిటివ్గా పోతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే రైతు బంధు రాలేదా, చెప్పుతో కొడతాం అన్నది ఎవరు సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనలేదా? చేనేతలు మీరు ఇది బంద్ చేసి కాండంలో అమ్ముకోండి అని కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి గారు అనలేదా సార్? పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇల్లు కూల్చివేతలు ఉన్నారో వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని అనలేదా సార్? మీ కొడంగల్లో, లగచర్లలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ రెచ్చగొడితే, కేటీఆర్ రెచ్చగొడితే అయింది. గురుకుల పాఠశాలల్లో సార్ ఆ పిల్లలు డ్రామా చేస్తారా సార్? కుట్ర ఉన్నది ఇందులో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ వీళ్ళు కలిసి చేస్తున్నారు. మాకు కడుపున వస్తుంది, మాకు ఎలుకలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళు చెప్తుంటే అది కూడా డ్రామానా? నెగిటివ్లోకి పోకండి. మీరు మంచి పాలన, మీకు ఒక అవకాశం వచ్చింది, ఆ పాలనను మీరు అందించండి. కానీ ప్రజల మీద దుమ్మెత్తిపోయేబట్టే ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ చేసి ప్రజలు ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే కాంతాన్ని అయిందని ఎట్లా స్వీకరించాలి మేము? మాకు ఇది వచ్చింది అని ఎట్లా స్వీకరించాలి? హైడ్రా కొంచెం మొదట ఏదో మంచి పేరు వస్తుంది అనుకుంటే అది కొంచెం నెగిటివ్ తెచ్చినట్టు సార్. నేను ర్యాంకింగ్ ఇయ్యను, ఎందుకు చెప్పాలి సార్? డే 1 నుంచే నీ ఆరంభం అబద్ధంతోనైంది. కంచెలు పెట్టిందే నువ్వు. ఇక ఫస్ట్ మీ స్పీచ్లలోనే మొదలు పెడదాం సార్. కంచెలు మేము తెంచినాం, కంచెలు పెట్టింది నువ్వు కదా. నీ ప్రభుత్వమే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంచెలు పెట్టింది, ఆడికెళ్ళి మొదలైంది. తర్వాత చూడండి నేను ప్రజా దర్బార్ చేస్తా అని అన్నావు, ఆడికెళ్ళే మొదలైంది. డే 1 నుంచే. తర్వాత ఏం చేసిర్రు? అక్కడ ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారి పేరుంటే బురద రుద్దిర్రు, అయిపోయాయి. వీళ్ళు ఇక ఎక్కువసేపు వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. సో గ్రాఫ్ రేట్ అల్టిమేట్గా ఇవాళ ఒక ఇండస్ట్రీస్ నిజంగా కూడా మనకు రావాల్సిన పెట్టుబడులు ఏమన్నా పెద్దగా తీసుకొని వచ్చిర్రా? మీరు అమెరికా దాకా పోయి మీ తమ్ముతో ఫ్యూచర్ సిటీ కడుతున్నారు కదా, ఫ్యూచర్ సిటీ అని అంత అడవుడు చేస్తున్నారు కదా. ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? ఫ్యూచర్ సిటీ మెల్లగా అన్ని ఒకసారి వస్తాయి. ఆలోచన అయితే చేస్తున్నాడు కదా. వాటిని మీరు క్యాన్సిల్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ అంతేందుకు సార్, ఫార్మా సిటీ ఫస్ట్ మీరు ఫార్మా సిటీ రద్దు అని అన్నారు. కానీ రైతులకు అందరికి మళ్ళీ భూములు తిరిగి ఇచ్చేయాలి కోర్టు స్టాండర్డ్ గా. కానీ లేదు అది రద్దు చేయలేదు మేము అని చెప్తారు. ఒక స్టాండ్ కరెక్ట్ గా ఉండండి. ఈ కమిషన్ల మీద ఏంటి సంక్షిప్తంగా మాట చెప్పండి, తర్వాత ఈయన మాట్లాడతారు. ఈ కాళేశ్వరం కమిషను, అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించిన కమిషన్లు, వీటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది? ఏం లేదు సార్, ఇబ్బంది వాళ్ళే పడ్డారు కదా సార్. ఫస్ట్ కమిషన్ వేసిర్రు చైర్మన్ గారిని. సుప్రీంకోర్టు ఎందుకు తొలగించింది సార్? సుప్రీంకోర్టు తొలగించింది సార్. ఎందుకు అంటే ఆయన ఓపెన్ గా చైర్మన్ గారు
ప్రీజడ్జ్డ్గా వచ్చి మీడియా ముందు ఈవెన్ కేసీఆర్ గారు వర్జన్ వినక ముందే చెప్పేశారు. ఇట్స్ అ క్లియర్ పొలిటికల్ స్టాండ్. ఒకటి చెప్పాలనుకుంటున్నాం, కమిషన్ మీరు అన్నారు కాబట్టి ఇంకొకటి చెప్తాను సార్. దేశంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో 2 సార్లు ప్రజలు ఫామ్స్ ఫిల్అప్ చేశారు. ఫస్ట్ టైం 2 సార్లు ఫామ్స్ ఫిల్అప్ ప్రజాపాలన అని చెప్పేది 1,05,00,000 ప్రజాపాలన ఫామ్స్. దాని బెనిఫిట్ ఏంటిదో తెలియదు, ఆ ఫామ్స్ డేటా ఎక్కడున్నదో తెలియదు, దాంట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయా కూడా తెలియదు. మీరు చేసిన సర్వే కూడా అప్పుడే చాలా స్పష్టంగా కోర్టు ఏమని చెప్పింది అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రెరోగేటివ్ ఉంటుంది, ఎనీ సెన్సెస్ చేపట్టాలన్నా కూడా దానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉందని కోర్టు ఆ రోజు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ఇవాళ కూడా మీరు ఇవాళ చేపడుతున్నారు చూడండి, దీనికి కూడా శాంక్టిటీ ఉండదు. అల్టిమేట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేపట్టాలి. సో ఓవరాల్ గా మీరు ఏమంటారు, మీరంతా మారీచులు కాదా? మీరు బీజేపీ వాళ్ళు మారీచులు సుబాహువులు కాదా సార్? మేము సర్టిఫికేట్ కంటే ప్రజలు చూస్తారు సార్, వీళ్ళు ఏ విధంగా ఏ ధోరణితో మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తారు. మేమేంటిదో ప్రజలు ఇవాళ వాళ్ళు లీగల్ గా కూడా మా భవన్కి వచ్చి ఇవాళ మా భవన్కి వచ్చి మా కేసం మీ లీగల్ అడ్వైజ్లు కానివ్వండి, లేకుంటే కేసులు కొట్టాడండి అని ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలుసు. ఇదే విధానంలో పోవాలి, మాకు లాభం అవుతుంది. ఇదైంది అదైంది అన్ని ఈ మాట అంటే గుర్తుకొచ్చింది. కేటీఆర్ గారు మొదట ఏమన్నారు, ఇది 3 నెలల ముచ్చట, ఏది ఏమన్నారంటే 3 నెలల ముచ్చట లేకపోతే ఉంటే మా వెంటనే పోద్ది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటుందని చెబుతున్నారు. అంతవరకు రేవంత్ సక్సెస్ అయినట్టే కదా? సార్ ఒకటి మేము చెప్తున్నాం, కాంగ్రెస్ లో మామూలుగా గొడవలు ఉంటాయి, గొడవలు లేకుండా స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఏమని అన్నారంటే నంబర్ 1 మేము పడగొడతాము, ఇది చేస్తాము. మేము అస్సలు కూడా ఇంటెన్షన్ లేము, వీళ్ళే పడిపోతారు. మేము ఇవాళ కూడా అదే చెప్తున్నాం సార్. ఎందుకు వాళ్ళకు సంబంధించిన కొన్ని పత్రికలే ఉన్నాయి కదా సార్. ఉదాహరణకు ఆంధ్రజ్యోతి గతంలో ఒక నెల క్రితం ఏమని రాసిర్రు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పనిచేస్తున్నారు, మిగతా క్యాబినెట్ వాళ్ళు ఎవరూ పనిచేస్తలేరు, ఆయనకు సహకరిస్తలేరు, మాట్లాడతలేరు అని ఆ పలుకులు చిలక పలుకులు ప్లాంటెడ్ స్టోరీలు సార్. కలిసి ఉన్నారు అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. మాకు కావాలి ఏంటంటే రాష్ట్రానికి మంచి జరగాలి, క్యాబినెట్ కలిసి పనిచేస్తే మంచిదే కదా. పొలిటికల్ గా వాళ్ళు చేస్తురో లేదో అనేది వేరే విషయం. ఓకే రైట్. ఈయన సమాధానం ఒక్క నిమిషం, ఒకళ్ళిద్దరు. జయప్రకాష్ గారు హైదరాబాద్, చెప్పండి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీరేమంటారు? ఏడాది పాలన. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. రైతు రుణమాఫీ వరకు బాగానే చేశారు. ఓకే గుడ్. అంటే ఈ ట్రైడ్ ఇస్ లెవెల్ బెస్ట్. అదే ఆయనకి సంకల్పం ఉందనే సంగతి అర్థమైంది. అంటే ఒక కొంతమంది 2,10,000 2,05,000 ఉన్నోళ్ళు ఫీల్ అవుతున్నారు. అబౌట్ 2 lakhs వాళ్ళకి ఎలిజిబుల్ కాదు కాబట్టి. బట్ అప్ టు 2 lakhs వరకు మాక్సిమం చేశారు. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, బట్ హీ డన్ వెల్. ఫ్రీ బస్ అవి చేశాడు. కాకపోతే ఈ లగచర్ల ఇష్యూ, హైడ్రా, ఈ గురుకుల పాఠశాలలో మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్, ఇది ఫుల్ ఫెయిల్యూర్ క్లియర్ గా తెలుసు. హైడ్రా మంచి ఇది స్టార్టెడ్, బట్ అన్నెసరీగా కూల్ చేయడం, చేసుకున్నారు. తమ్ముడికి వాళ్ళ మనుషులకి మటుకు వాళ్ళకి నోటీస్ లేవు ఇచ్చి వాళ్ళని డిలే చేయడం, అపోజిషన్ వాళ్ళు కూల్ చేయడం, అది చాలా భయం క్రియేట్ చేసింది. మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంది, ఆ చుట్టుపక్కల ఎవరైనా కొనాలంటే భయపడిపోతారు. అవును, కొంటలేదు. రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిందనేది ఒక వాదన. దెబ్బ తినలేదు, కాకపోతే ఒక భయం అయితే వచ్చేసింది. భయం అదే కదా మరి, దెబ్బతింటం అంటే అదే కదా. భయం లేకుండా అయ్యా మీకేం ఇబ్బంది లేదు, హైడ్రా అసలు ముందు ఇప్పుడు ఈ కొన్ని విత్డ్రా చేసుకున్నట్టు ఆ హైడ్రాని విత్డ్రా చేసి ఎక్కడ చెరువులకి వాటర్ రాకుండా చూస్తే ఉన్న చోట జాగ్రత్త చర్యలు తీసుకుంటామంటే సరిపోయేదానికి ఊరికే కనపడిందల్లా కూల్ చేస్తాం అది ఇదని అడౌట్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఓవరాల్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మీరు బ్యాలెన్స్డ్గా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఫార్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్. కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. నా అభిప్రాయం కూడా ఇది. రెసిస్టెన్స్ వచ్చింది ప్రజల్లో లగచర్ల ఇష్యూ, దాన్ని క్యాన్సిల్ చేశారు. అవును ఆ విషయంలో కూడా ఒకటి ఒప్పుకోవాలి. ఆంధ్ర ప్రజల కంటే తెలంగాణ ప్రజలు అవసరమైతే ఎదురు పోరాడతారు అనే విషయం అర్థమైంది. అక్కడేమో సబ్జూగా ఏమో మన కర్మ అనుకున్నట్టుగా సరిపెట్టుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. మీరు వాస్తవం చెప్పారు. ఓవరాల్గా ఎన్ని మార్కులు ఇస్తారు రేవంత్ గవర్నమెంట్కి? Unlike KCR, CM accessible to media. That is also very good thing. Okay, overall ga enni marklu istaru? ఇస్తాం సార్, 50 ఇస్తాం. ఇప్పుడు 1 year కి ఏం చెప్తాం? ఓకే, అయితే ఇంకా కష్టపడాలి రేవంత్. ఓకే రైట్. మరొక రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి. సార్, మన తెలంగాణలో ప్రజాస్వామ్యం పదవిపోతుందా సార్? అసలు ఇది ప్రజాస్వామ్యం తిరిగలేదు తెలంగాణలో. అందరూ
రైతులు మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ మన విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎద్దేవా చేస్తున్నారా? నెక్స్ట్ మన పోలీస్ కానిస్టేబుల్ భార్యలు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మంచిగా. నెక్స్ట్ రిపోర్టింగ్ కంటే చెప్పండి. 2014 కంటే ఎక్కువ పండుతుంది ఇప్పుడు. మధ్యలోకి మన కొండ సురేఖ వెళ్ళి స్విచ్ ఆన్ చేయలేదు. కాళేశ్వరం నీళ్లు నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు కాళేశ్వరం మరి మీరు మరి వన్ సైడ్కి వెళ్తున్నారు మీరు కూడా. కొందరు ఇప్పుడు ఇందాక జయప్రకాష్ గారు చెప్పారు, రెండు వైపులా చెప్పారు, మంచి చెడు రెండు చెప్పారు. అట్లాగే ఒకటి సార్, ఈ 15 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ కాకుండా వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, రియల్ ఎస్టేట్ బాగానే ఉందా మరి? అదే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఆ బిల్డింగ్ కడతా ఈ బిల్డింగ్ కడతా ఆ ఫ్యాక్టరీ కడతా అది చేస్తే ఇది చేస్తే చెప్తే జనాల పనికొచ్చేది కొత్త ఫ్యాక్టరీ రావడం కానీ వీళ్ళు కానీ అలాంటివి కానీ రైట్. మీకు అంతగా నచ్చలేదని సంగతి నాకు అర్థమైంది. మిమ్మల్ని మార్కుల గురించి నేను అడగను, ఎందుకంటే మీ వైఖరి తెలిసిపోయింది కాబట్టి. రైట్, ఇప్పుడు చెప్పారు మీరే అబద్ధాలు ఆడుతున్నారని వాళ్ళిద్దరూ చెప్తున్నారు, ప్రకాష్ రెడ్డి గారు కానీ కృష్ణాంగ్ గారు కానీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏంటి సార్? ప్రజలు ఏదనుకుంటే అది చేయాలి. ప్రజలు ఒకసారి ఇది తప్పు అని చెప్తే ఫార్మాసిటీ ప్లేస్ లో ఇండస్ట్రియల్ కారిడార్ తప్ప అది అంతవరకు మీరు ఏంటండి? నాకు అసలు కేసీఆర్ గారు ఎవరైనా కలిసిండా 10 సంవత్సరాల కాలం పాటు? అప్పు చేసి పప్పు కూడా తిని తెలంగాణ మొత్తం లూటీ చేసి మీరు కాళేశ్వరం ద్వారా 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం కూడా బారలే. మరి ఇది అన్నిటికీ సమాధానం చెప్తాను. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాగా, మేము ప్రతిదీ మాట్లాడతాం. 55,000 ఉద్యోగాలు నింపినాం మేము. మీరు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, మీరు 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. మేము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ గురుకులాలు ఉండాలని చెప్పేసి 100 కోట్లతో 30 ఆల్రెడీ ప్రాథమిక దశలో ప్రారంభించాం కదా. మీరు అన్ని తెలంగాణ మొత్తం అప్పు చేసి పాపు కూడా తెలంగాణ ఉదరిస్తున్నా చెప్తున్నా. మీరు ఏం చేసి తెలంగాణకి మీరు ఏం చేసి చెప్పండి? తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుండే మీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడకుండా రాజస్థాన్లో మాట్లాడుతుంది ఓన్లీ పార్టీ ప్రైమరీ గురించి మాట్లాడతామని చెప్తా ఉన్నాడు. ఇంకోటి భాష గురించి, మీ భాషలో మీరు బూతుల పురాణానికి ఆద్యం పోసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా? మీరు తెలంగాణ రాష్ట్రం మంచి అని చెడుని చెడు అంటే మేము ఒప్పుకుంటాం. మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు, తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిరు. గద్దర్ గారిని 3 గంటలు బయట కూర్చోబెట్టిన వాళ్ళు, గద్దర్ గారి జయంతి వర్ధంతి మేము నిర్వహిస్తున్నాం. గద్దర్ గారి కూతురు మొన్ననే సాంస్కృతిక శాఖ చైర్మన్ చేసినాం. అందశ్రీ గారి గీతాన్ని ప్రకటించినాం మేము. మీరు ఏం చేసి చెప్పండి? తెలంగాణ మొత్తం లూటీ చేసింది మీరు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తుంది, మీరు తెలంగాణకి ఏం తెచ్చి చెప్పండి ఫస్ట్. మీరు తెలంగాణకు మా తెలంగాణ రూపాయి పోతే మాకు 40 పైసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నాడు 6 సంవత్సరాల నుంచి. మరి తెలంగాణకి ఏం తెచ్చి చెప్పాలి కదా. మీరు గుజరాత్ కి ఇచ్చినట్టు 6 రూపాయలు ఇచ్చిరా, ఉత్తరప్రదేశ్ కి ఇచ్చినట్టు 5 ఇచ్చిరా, మహారాష్ట్ర కి ఇచ్చినట్టు 4 రూపాయలు ఇచ్చిరా. మాకు మా పైసలే మీ కాడ ఉన్నాయి కదా. అదే కదా సార్ ఇప్పుడు చెప్తాను భారతీయ జనతా పార్టీ. మీరు రైతులు ఆగండి, మీరు మధ్యలో దయచేసి మీరు ఇచ్చే మాట్లాడి నేను నిన్న కదా ఇంటానికి ఒప్పుకుండాలి. మీరు అందరికీ నేను చెప్తాను, మేము అంతా చెప్తాను అడుగున్నాం. ప్రతి మా చెప్పుకుంటా మేము 130 హామీలు అమలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. 130 హామీలు అమలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. మీరు యూనివర్సిటీలకు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల కాలం మీరు యూనివర్సిటీలో బీసీలు ఇచ్చింది 6 సంవత్సరాలు మాత్రం నియమించారు. మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇప్పుడు యూనివర్సిటీలో బీసీలు వచ్చారు, స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది. అదే కాకుండా ఫార్మసీ వద్దంటే ఇండస్ట్రియల్ పార్క్. ఇంకోటి లగచర్లలో రైతుతో 30 సార్లు మా మీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడినాడు. మీరు మల్లన్న సార్లు ఇచ్చింది ఎంత? 6 లక్షలు. మేము ఇక్కడ ఇస్తున్న ఎంత? 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఒక ఎకరాకి 150 గజాలు జాగిస్తామని చెప్పింది. ఒక ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 4 చదువుకుంటే 4 ఉద్యోగం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మీరు లగచర్ల పోయి అక్కడ రైతులు రెచ్చగొట్టి రైతుల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తాం. మీలాగా మేము చేయడం లేదు. మాది ప్రజాప్రభుత్వం సార్. ప్రజలు ఏదనుకుంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వంలో మీడియా మీద ఆంక్షలు. ఆనాడు మీరు TV9 బ్యాన్ చేసి, ఏబిఎన్ బ్యాన్ చేసిరు. తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు కదా. ఇందిరాబాద్ గారు ధర్నా చేస్తున్న అవకాశం ఇవ్వలేదా? లెటర్ పెడితే అవకాశం ఇస్తలేదా? అంటే మీరు శుతిమించినటువంటి రాజకీయం చేసి మతం పేరు మీద విగ్రహాలు ధ్వంసం అవుతుంటే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ 144 సెక్షన్ విధిస్తారు. భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడితే మీరు అన్న మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు సమాధానం చెప్తాను సిద్ధంగా. మీరు అసెంబ్లీకి వచ్చి చర్చ చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు భరోసా విషయంలో 2018-23 వరకు 25,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్లకి, ఔటర్ రింగ్ ప్లాట్లకి, అది వ్యవసాయం చేయని భూములకు ఇచ్చారు. కాబట్టి దాని మీద సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా రైతు భరోసాన్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం ముందు రైతు సంక్షేమం నిరుద్యోగుల కోసం సమాధానం చెప్తున్నా. ఫస్ట్ వర్షన్ రెండే విషయాలు మాట్లాడండి. వర్గీకరణ మీద టైం 2 నిమిషాలు. ఒకటి, ఇప్పుడు గురుకులాల పాఠశాలల పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ ఏదో క్యాంపస్ చేస్తున్నాం అని చెప్తారు కదా. ఉన్న స్కూళ్ళల్లో కనీస భోజనాలు, కనీస వసతులు కల్పించండి. మీరు
అది కాకుండా మేమేదో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అవే ఇంటిగ్రేటెడ్ చేస్తున్నాం సార్. నంబర్ అవే ఇంటిగ్రేటెడ్ అయితే ఉన్నదే సార్ అక్కడ మీకు పిల్లలు ప్లాన్ చనిపోతున్నారు. వేరే కడుతున్నారు. లేదు సార్, అవే అన్ని 5-4 తీసుకొచ్చి ఒక్కడ పెట్టే ఈ అబద్ధాలుగా బంద్ చేయండి, అయిపోయింది, బోరు కొట్టింది. రైట్, ఓకే. మేము అబద్ధం చెప్పాం. ఓకే, ఓకే, ఓకే. ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత గొంతు చించుకుంటే ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్. లోగా మీరు మాట్లాడాలి, మేము వాస్తవం చేస్తున్నాం. మేము అరవాలి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీరు. రైట్, ఓకే, ఓకే. అపోజిషన్ లో ఉన్నోడు ఎక్కువ రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ వర్గీకరణ ఇష్యూలో ప్రధానమంత్రి గారు వచ్చేమో మద్దతు ఇస్తే మీ మాలగా పార్టీ నేను నాయకులు- మాట్లాడాలి, ఒక మాలగా నేను ఓహో, ఖచ్చితంగా మళ్ళీ ఇది- చెప్పండి. ఒకటి ఏంటిదంటే మాకు విచిత్రం ఏమనిపించిందంటే నిన్న వివేక్ గారు డెఫినెట్గా ఇది తన మంత్రి పదవి కోసం ఇది చేస్తున్నాడు కావచ్చు అని అయితే అనిపించింది. అంతేనా సార్, మా వాళ్ళని నమ్మించి గంత పెద్ద సభ పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరం లేదు సార్. ఆయన అంత సింపుల్గా రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏందో మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏంటిదో చెప్పేస్తే అయిపోతుంది. మార్చుకున్నాడా ఏంటనేది ఓపెన్ గా కాంగ్రెస్ స్టాండ్ ఏంటిదో చెప్పండి. మరి మీ పార్టీ వాళ్ళు వెళ్ళారు. ప్రజాస్వామ్యం ఇది, మీ వ్యక్తిగత మా వాళ్ళని మోసం చేయొద్దు సార్. సార్, నేను అనేది ఏంటంటే వర్గీకరణ అచ్చంగా తెలంగాణ ఇష్యూలో కాంగ్రెస్ టీడీపీ చేసినట్టే మాట్లాడుతున్నారు మీరు. సార్, నా బాధ ఏంటంటే ఒకటే చెప్తాను సార్. వాళ్ళ కులాన్ని ఒక్క సంబంధించి నిమిషం వాళ్ళు భయ్యా, ఏం చేస్తున్నారు, నన్ను ఈ వాళ్ళ సబ్జెక్ట్ వ్యక్తిగత లో మాత్రమే, మాట్లాడండి. మా అదే పార్టీ సంబంధం సార్, లేదు. ఒక్క నిమిషం. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సార్, మా కమ్యూనిటీ ఇష్యూ కాబట్టి నన్ను మాట్లాడండి. సార్, నా బాధ ఏంటంటే దశాబ్దాల నుంచి నడుస్తున్న దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, చంద్రచూడ్ గారు చెప్పిన తర్వాత, ఎందుకంటే నిన్న వివేక్ గారు మాట్లాడిన దాంట్లో చంద్రచూడ్ గారిని కూడా ఉద్దేశించి మాట్లాడారు. సార్, ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి సభలు ఇవన్నీ కూడా జరిగినందుకు ఇప్పుడు మళ్ళా మాదిగ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ మధ్యలో గొడవ అవుతుంది. కేవలం ఒక వ్యక్తి రాజకీయం చుట్టూ, ఒక వ్యక్తి మంత్రి చుట్టూ. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది వెళ్ళారు, బీజేపీ ఆయన వెళ్ళాడు. సార్, బీజేపీ ఆయన విజయ రామారావు గారు ఒక్కరు వెళ్ళారు. ప్లాట్ఫామ్ లేదు, అది వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఒకటే సార్, ఒకటే ఏంటిదంటే ఇది ప్రభుత్వాల మధ్యలో జరగాల్సిన డిసిషన్. జరగదా అనేది ఇద్దరు, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే నరేంద్ర మోదీ గారు, వీళ్ళిద్దరి మధ్యలో తేల్చుకోవాలి. దీనికోసం ఈ రెండు కులాలు మళ్ళా ఘర్షణ మాత్రం కావద్దు. ప్రకాష్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు నేను మాలాల గర్జన్ని? ఆడియో మ్యూట్ లో ఉన్నారు. కేంద్రం ఏమిచ్చిందనే దాని మీద వాళ్ళు స్పష్టత ఒక్కటి నిమిషాలు ఆఫ్ సార్. ఒకటి, వారు టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాట్లాడితే దురదృష్టం సార్. ఎందుకంటే 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, అంతకుముందు 5 రోజులు పెట్టి అంతకుముందు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం సార్ దేశాన్ని పరిపాలించింది. మరి అప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు అదొక లెక్క పెట్టుకోండి. అంతేందుకు భారత ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ మన మెదక్లో పోటీ చేసింది. శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు. మెదక్లో ఈ రోజు నారాయణఖేడ్ లో కూడా ఈ రోజు రోడ్డు లేవు కదా సార్. ఇంకా అది వేరే విషయం. ఆ టైంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది, తర్వాత హైదరాబాద్ చుట్టూ పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్ని వచ్చినాయి. ఆ ఇష్యూలోకి వెళ్ళొద్దులండి. నెహ్రూ కాలంలో వచ్చినాయి సార్. అది నెహ్రూ కాలంలో లేదు, ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల తర్వాత నేను చెప్తాను సార్. 32 ఆర్డినెన్స్ 32 దేశాల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వస్తే 31 వివిధ రాష్ట్రాలు వస్తే దీని గురించి రండి, అది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అందుకోసమే వాళ్ళు మాట్లాడితే వర్గీకరణ మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. వర్గీకరణ విషయంలో సార్ భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాదు సార్, 30 సంవత్సరాల నుంచి బంగారు లక్ష్మణ్ గారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేశారు, బీజేపీ అని ఎందుకు వెళ్ళాడు? నేను మళ్ళీ చెప్తాను సార్. భారతీయ జనతా పార్టీగా వర్గీకరణ కోసం మేము మొదటి నుంచి మద్దతు ఇస్తున్నాం. మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఇద్దరం విడిపోయి కలిసి ఉందాం అనేటువంటి భావనతో మాల గాని మాది గాని సమాజానికి అవసరం. అందరూ అంటే అనగారిన వర్గం కాబట్టి కలిసి ఉండాలా, విడిపోయి వివేక్ గారి ఆధ్వర్యంలో ఎందుకు ఇంత భారీ సభ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు ఇంతమంది కిసాన్ చెప్పారు సార్, రాజకీయాల మంత్రి పదవి కావాలంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిండు, ఆ మంత్రి పదవి కోసం చేస్తున్నాడు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా సార్, ఇప్పుడు మన డిమాండ్ల కోసం మనం కొట్లాడొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి మాటలు మాత్రం మాట్లాడతాం చెప్పాల్సింది సార్. అంతే, ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ఎస్ మాలలకు ఏం కావాలనేది మాల డిమాండ్ వెంకటస్వామి గారు పెట్టినా తప్పులేదు. మాదిగలకు ఏం కావాలంటే కృష్ణమాది గారు పెట్టారు, వాళ్ళు డిమాండ్ చేశారు, ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి దాని విజయరామారావు ఏం చేస్తారు? విజయరామారావు గారు నెక్స్ట్ వారు పోయినా వారు బీజేపీని విమర్శిస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. మాలల కోసమే డిమాండ్ చేస్తే అది తప్పు కాదు, వారి వర్గాల కోసం అడగడం తప్పు కాదు సార్. ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది కాదు కదా. రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు కాదని ఎట్లా అంటారు?
వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయానికి ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారనేది లేదా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ సార్. అక్కడ యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు ఒక తిరిగి ఉండవు సార్. రైట్, చూద్దాం. కృషాంక్ గారు, చరణ్ కౌశిక్ గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.